వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 7వ సంకీర్తన 8వ చరణం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు తీర్పు తీర్చుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్న భక్తి జీవితమును గురించిన వెల్లడిని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ బెంచ్. బెంచ్ అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది న్యాయమూర్తి కూర్చునే ఒక న్యాయస్థానము. దావీదు ఎలాగూ ఊహించుకుంటున్నాడు అనంటే, న్యాయం తీర్చే న్యాయమూర్తి బెంచ్ మీదకి వచ్చినట్లుగా, ప్రజలందరూ ఆయన ముందుకు చేరినట్లుగా దావీదు దేవుణ్ణి చిత్రీకరిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఏ చైర్ మీద అయితే కూర్చుంటాడో, ఆయన తీర్పు కోసం ప్రజలందరూ ఎలాగైతే ఎదురు చూస్తున్నారో, మనం కూడా దేవుని బెంచ్ ముందుకు, సింహాసనం ముందుకు మనం రావాల్సిన వారంగా ఉంటున్నాం. మన జీవితానికి చివరిలో ఎప్పుడో న్యాయస్థానం ఎదుట మనం నిలబడతాము అనుకోకుండా, ప్రతిరోజు మనం ఆ బెంచ్ ఎదురుగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది అన్నట్లుగా శ్రద్ధగా, జాగ్రత్తగా బ్రతకవలసిన వారంగా మనం ఉంటున్నాము. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బ్యాలెన్స్, సమతుల్యత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన జీవితము దేనిని బట్టి దేవుడు తూకం తోస్తున్నాడు అనంటే, యథార్థతను బట్టి, నీతిని బట్టి అని రెండు ప్రత్యేకమైన పదాలు దావీదు భక్తుడు వాడుతా ఉన్నాడు. మొట్టమొదటిది రైచియస్నెస్, రెండోది ఇంటిగ్రిటీ. ఇవి దీనిని బట్టి దేవుడు తూకం వేసేవాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాతకాలంలో త్రాసు అనేవాళ్ళు, తక్కెడ అనేవాళ్ళు. అంటే రెండు వైపులా తూకాలు వేయటానికి అవకాశం ఉండేది. ఒకవైపున దేవుని ప్రమాణము, ఒకవైపున మన జీవితాన్ని ఆలోచన చేస్తే, మనం చేసిన మంచి పనుల వలనో, ప్రజాదరణ వలనో దేవుడు మనల్ని తీర్పు తీర్చడు. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన సమగ్రంగా ఆలోచించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బోల్డ్నెస్, ధైర్యము. దావీదు భక్తుడు దేవుని ఎదుట తీసుకుని వచ్చిన మాట ఏంటంటే, నాకు న్యాయము తీర్చుము అని దేవుడికి దావీదే అభ్యర్థిస్తున్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. దేవుని న్యాయం ఎదుటి నుండి పారిపోయి ఆయన దాగుకొనట్లేదు. దేవుని ఎదుటికి ధైర్యంతో వచ్చి నాకు న్యాయము తీర్చుము అన్నట్లుగా దావీదు పలుకుతున్నట్లు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చక్కగా దేవుని ఎదుట నిలబడే రోజు, ప్రతిరోజు మనము దేవుని ఎదుట నిలబడాలి. క్లాస్ రూమ్లో హోంవర్క్ చేసిన విద్యార్థి నా హోంవర్క్ని చెక్ చేయి అని ఎంత ధైర్యంగా చెప్తాడో, ఒకవేళ హోంవర్క్ చేయని విద్యార్థిని మనం ఆలోచన చేస్తే అతడు వెనకకి దాచేస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే మనం కూడా ప్రతిరోజు నన్ను చెక్ చేసుకో అని ధైర్యంగా దేవుని ఎదుట నిలబడే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఫైనల్లీ చివరిది, నాలుగవది, ఇట్ ఈజ్ ఎ బిహేవియర్, ప్రవర్తన. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి అని రాయబడింది. దావీదుకున్న నీతి, యథార్థతను ఆయన చాలా చక్కగా ఆయన ప్రవర్తన అంతా కనిపిస్తూ ఉంది. ఈరోజు రైచియస్నెస్ అనేది అది కేవలం బిలీఫ్ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ బిహేవియర్. మనము ఎలాగైతే జీవిస్తున్నామో దానికి ప్రతిఫలం. ఒక చెట్టుని దాని ఫలములను బట్టి దాని వేర్లేంటో మనం చెప్పేయచ్చు. ఒకవేళ వేర్లు చేదుగా ఉంటే ఫలాలు కూడా చేదుగానే ఉంటాయి. మనము నీతి, యథార్థతని కలిగి ఉన్నాము అనంటే మన భక్తి జీవితం, ప్రైవేట్ జీవితం కూడా అది కూడా నీతి ప్రవర్తనతోనే ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, దావీదులాగా మేము కూడా ధైర్యముగా మమ్మల్ని చెక్ చేయండి, మాకు న్యాయం తీర్చండి అన్న ధైర్యంతో నిన్ను ఎదుర్కొనటానికి నీ సాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.